1911 పంజాబ్ ప్రావిన్సీలోని లయాపూర్ జిల్లాలోని ఖాత్కర్ కళన్ గ్రామం అది. తన స్నేహితుడు వేస్తున్న కొత్త తోటను చూసేందుకు తన 3 సంవత్సరాల చిన్నపిల్లవాడిని భుజాలపై ఎత్తుకొని తోటకు వెళ్ళాడు ఒక తండ్రి. తోటలో పిల్లాడిని దింపి స్నేహితుడితో ముచ్చటిస్తున్నాడు. కొంత సమయం తర్వాత పిల్లాడు ఏం చేస్తున్నాడు అని చూడగా ఆ పిల్లాడు చాలా గంభీరంగా చిన్న చిన్న గడ్డి పరకలు నాటుతున్నాడు. అది చూసి ముచ్చటపడిన తండ్రి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి, ఏమిరా నాయనా, ఏం నాటుతున్నావు అనగా, నాన్న, చిన్న చిన్న తుపాకీ మొక్కలు నాటుతున్నా, అవి పెరిగి పెద్ద పెద్ద తుపాకులు కాస్తాయి, వాటితో ఈ తెల్లోళ్లను చంపేసి స్వాతంత్రం తీసుకువస్తాను నాన్నా అని తలెత్తకుండా జవాబిచ్చాడు ఆ పిల్లవాడు. అంతే, ఆ పిల్లాడి తండ్రి క్షణం పాటు షాకుకు గురై ఆప్యాయంగా తన బిడ్డను ఎత్తుకుని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు తండ్రి. స్నేహితుడు ఆపకుండా చప్పట్లు కొట్టాడు. కేవలం 3 సంవత్సరాలకే తుపాకీ పట్టాలని తలచిన ఆ పిల్లాడే భారత విప్లవోద్యమ నాయకుడు షంషీద్ భగత్ సింగ్. ఇటువంటి మహత్తరమైన విషయాలని మనం చదివితేనే పిల్లలు మహాత్ములుగా మలచగలం. భారత మాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. షంషీద్ భగత్ సింగ్ జన్మదిన శుభాకాంక్షలతో వందే మాతరం.